హాయ్ ఫ్రెండ్స్, జెనిఫర్ లోపెజ్ ప్రధాన పాత్ర పోషించిన అట్లాస్ సినిమా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇది తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అట్లాస్ షెపర్డ్ ఒక సైంటిస్ట్ హర్లాన్ అనే ఒక ఏఐ టెర్రరిస్ట్ ని పట్టుకోవడం కోసం G35 ఆండ్రోమీడియా అనే గ్రహానికి వెళ్తుంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అస్సలు ఇష్టపడని అట్లాస్ చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోబోట్ స్మిత్ సాయంతోనే ఏఐ టెర్రరిస్ట్ అయిన హర్లాన్ ని ఎలా పట్టుకుంది, ఎలా అతని అంతం చేసింది అన్నదే మిగిలిన సినిమా. అసలు అట్లాస్ ఎందుకు ఏఐని ఇష్టపడలేదు, హర్లాన్ కి కాస్కాకి అట్లాస్ తో ఉన్న సంబంధం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూసి తీరాలి. జెనిఫర్ లోపెజ్ తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పొచ్చు. కాకపోతే ఈ సినిమా మొత్తం సైన్స్ ఫిక్షన్ కావడం, హీరోయిన్ ఎక్కువసేపు తన రోబోట్ స్మిత్ లోనే ఉండి సగం సినిమా అంతా నడుస్తూ ఉండడం వంటివి కొంచెం మైనస్ పాయింట్లుగా చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ యానిమేషన్, గ్రాఫిక్స్ అన్నవి హైలైట్ ఈ సినిమాకి. కానీ అవి బుల్లి తెర మీద మొబైల్లో మాత్రమే చూడదగ్గ సైజులో గ్రాఫిక్స్ ఉన్నాయి. లార్జ్ స్క్రీన్ లో చూస్తే మాత్రం తేలిపోతాయి. విలన్ గా సిమూలి బాగానే చేశాడు. జెనిఫర్ లోపెజ్ కూడా చూడడానికి అక్కడక్కడ బాగానే అనిపిస్తుంది. 120 నిమిషాలు ఉన్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అవడం వల్ల మనం ఇబ్బంది పడకుండా చక్కగా చూడొచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, గ్రాఫిక్స్ బాగుంటాయి. అవే హైలైట్స్ ఈ సినిమాకి. జెనిఫర్ లోపెజ్, సైమిలు కూడా బాగానే చేశారు. ఏఐ క్యారెక్టర్ అయిన రోబో స్మిత్ కి, హీరోయిన్ అట్లాస్ కి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని దర్శకుడు బాగా చూపించాడు. సినిమా స్టార్టింగ్ లోనే బెంగళూరులో డ్రోన్ అటాక్ చేస్తాడు విలన్. అది చూసిన మనకి ఇండియాకి ఈ సినిమాకి ఏదో కనెక్షన్ ఉంటది అనుకుంటాం, కానీ ఏమీ ఉండదు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.